ఇది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం. ఈ మండల పరిధిలోని 23 గ్రామాలకు చెందిన వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎస్సీ ఎస్టీలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది ప్రభుత్వం. అయితే ఎస్సీ ఎస్టీల పేరిట మెజారిటీ ఇళ్లను బీసీలు దక్కించుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ₹1,00,000 సబ్సిడీ వస్తే బీసీ లబ్ధిదారులకు దీనికంటే తక్కువగా సబ్సిడీ ఇస్తోంది ప్రభుత్వం. బీసీ లబ్ధిదారుల నుంచి లంచాలు తీసుకుని ఎస్సీ ఎస్టీ లిస్టులో చేర్చారు హౌసింగ్ బోర్డు అధికారులు. నిజమైన లబ్ధిదారులకు గూడు దక్కకుండా చేశారు. రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామంలో 2006-07లో ఫస్ట్ ఫేజ్ కింద 32 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. వీరిలో ఏ ఒక్కరూ ఎస్సీ గాని ఎస్టీ గాని లేరు. అందరూ ఇతర కులస్తులే. ఇందుకు సాక్ష్యం ఈ బిల్లులే. ఇతర గ్రామాల్లో కూడా ఇదే వరుస. రాయపర్తి మండలంలో 2006 నుంచి 2010 సంవత్సరం వరకు దళారులతో కుమ్మక్కైన హౌసింగ్ బోర్డు అధికారులు బీసీలను ఎస్సీలు ఎస్టీలుగా చూపించి కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారు. దళితులకు దక్కాల్సిన సొమ్మును జేబులో నింపుకున్నారు. ఈ స్కామ్ లో అప్పటి హౌసింగ్ బోర్డు ఏఈ శ్రీకాంత్ హస్తం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. 2600 ఇచ్చిన, ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. ఫోటో దించుకుపోయి ₹100 ఇచ్చిన. ఆ రోజు బేస్మెంట్ బిల్లు రాలేదు, బెడ్ బిల్లు రాలేదు, పిల్లర్స్ లేచిన ఇంతవరకు రాలేదు. 2 సంవత్సరాలు శ్రీకాంత్ సార్కు ఇంతవరకు కూడా బిల్లు లేదు, ఇల్లు లేదు. ఎప్పుడు 10 రోజులు, నెల 10 రోజులు, నెల ఇదే వాయిదా పెట్టు. మా బీదోళ్ళకు మీరే సాయం చేయాలి. ఎవరు తీసుకున్నారో ఎవరు తిన్నారో ఇంతవరకు తెలియదు. గృహ ప్రవేశం కింద ఇండ్లు వచ్చిన వాటి మీద శ్రీకాంత్ చారి చాలా అవినీతిగా ప్రవర్తిస్తుండు. వాటికి కట్టుకున్న ఇండ్లకు బిల్లులు ఇవ్వట్లేదు. కట్టుకున్న వాటికి బిల్లులు ఇస్తాడు. ఎస్సీలకు వచ్చినాయి బీసీలో చేస్తాడు, బీసీలోకి వచ్చినాయి ఎస్సీలో చేస్తాడు. ఇంతవరకు మేము కట్టుకున్న మా ఇల్లు బిల్లులు రాలేదు. మా బిల్లులు ఎడిపోయినాయో కూడా తెలియదు. బీసీలకు ఎస్సీల పేరిట ఇల్లు అలాట్ చేస్తున్న విషయాన్ని బాధితులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మలో మరి మైగునాల గ్రామంలో 32 ఇళ్లను ఎస్సీల పేరుతో ఎస్సీలను బీసీలుగా మార్చి, బీసీలను ఎస్సీలుగా మార్చి, మరి ఎస్సీల గురు ప్రభుత్వం నుండి చెందవలసినటువంటి ఆ ఫండ్స్ను మరి బీసీలకు కేటాయించి మరి ఎస్సీలకు అన్యాయం చేయడం జరిగింది. రాయపర్తి మండలంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అవకతవకల భాగోతాన్ని జిల్లా హౌసింగ్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకొచ్చింది V6. నకిలీ లబ్ధిదారులను గుర్తించి ఎస్సీలకు న్యాయం చేస్తామన్నారు పీడీ. అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తాజాగా హసన్పర్తి మండలంలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు. బీసీలు ఎస్సీ క్యాస్ట్ కింద డబ్బులు ఎక్కువ తీసుకున్నారు. అది ఫస్ట్ ఫేజ్ కింద 2006-07 ఇందిరమ్మ ఫస్ట్ ఫేజ్ టేకప్ చేసిన ఈ దృష్టికి వచ్చింది కాబట్టి దాన్ని ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఫర్దర్గా ఎంబీఏకి యాక్షన్ తీసుకోవడానికి చర్యలు తీసుకోవడానికి పంపిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల స్కామ్ లో కలెక్టర్ జోక్యం చేసుకోవాలని ఎస్సీ ఎస్టీలు కోరుతున్నారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.